హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేడు ఉద్యోగ సాధనలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి సబ్జెక్ట్ ఏదైనా కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ను మనం ఏ విధంగా చదవాలి, చదివిన దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఉద్యోగ సాధనలో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద మన వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో ఈ వీడియో రూపొందించడం జరుగుతున్నది. ఎవరైతే ఉద్యోగం కోసం కష్టపడుతుంటారో, ఎవరైతే ఉద్యోగమే సాధించాలని కష్టతో ఉంటారో అటువంటి వారికి ఈ కరెంట్ అఫైర్స్ అత్యంత ఉపయుక్తకరంగా ఉంటాయనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం జరిగింది. మరి సబ్జెక్టులోకి వెళ్తే, పహేలా పగున్ వసంత పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? పహేలా పగున్ వసంత పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. పహేలా పగున్ వసంత పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? ఏ దేశంలో జరుపుకుంటారంటున్నా బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ సాధారణంగా ముస్లిం మెజార్టీ కంట్రీ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఏదయ్యా అంటేనా ఈ పహేలా పగున్ వసంత పండుగ అండి. పహేలా పగున్ వసంత పండుగను ఏ దేశంలో జరుపుకుంటారంటే బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ ముస్లిం మెజార్టీ కంట్రీ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఏదయ్యా అంటేనా పహేలా పగున్. ఇది ఒక వసంత పండుగ అండి. మనకు ఉగాది ఏ విధంగా జరుపుకుంటామో అక్కడ ఈ పహేలా పగున్ అనేటువంటి పండుగను జరుపుకోవడం జరుగుతున్నది. మరి బంగ్లాదేశ్ కూడా రాజధాని చూస్తేనా, రాజధాని ఏదంటేనా ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని ఏదంటే ఢాకా. కరెన్సీ ఏదంటేనా టాకా. చాలా ఇంపార్టెంట్ అండి. బంగ్లాదేశ్ రాజధాని ఏదంటేనా ఢాకా, కరెన్సీ ఢాకా. నెక్స్ట్, ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత్ సిరియాకు, ఏ దేశానికండి సిరియాకు ఎన్ని టన్నుల బియ్యంను బహుమతిగా ఇచ్చింది? ఎన్ని టన్నుల బియ్యంను బహుమతిగా ఇచ్చిందంటేనా 2000 మెట్రిక్ టన్నుల బియ్యం. 2000 మెట్రిక్ టన్నులు. చాలా ఇంపార్టెంట్ అండి. ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత్ సిరియాకు ఎన్ని టన్నుల బియ్యంను బహుమతిగా ఇచ్చిందంటేనా 2000 మెట్రిక్ టన్నులను బహుమతిగా ఇచ్చింది. మామూలుగా అయితే మొదట 1000 టన్నులు ఇవ్వాలనుకునేది, కానీ తర్వాత దాన్ని మరొక 1000 టన్నులు అదనంగా జోడించి మొత్తం 2000 టన్నుల బియ్యంను సిరియాకు బహుమతిగా ఇచ్చింది మన భారతదేశం అండి. నెక్స్ట్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు నూతన ప్రాసిక్యూటర్గా ఎవరు ఎన్నికయ్యారు? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు నూతన ప్రాసిక్యూటర్గా ఎవరు నియమితులయ్యారంటున్నా కరీం ఖాన్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు నూతన ప్రాసిక్యూటర్గా ఎవరు ఎన్నికయ్యారంటున్నా కరీం ఖాన్. ఈయన ఏ దేశం వారంటున్నా బ్రిటన్ అండి. ఈయన ఏ దేశం వారంటున్నా బ్రిటన్. మరి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఎక్కడుందండి? ది హేగ్లో ఉంది. ఏ దేశంలో అంటే నెదర్లాండ్స్. ఈ కోర్టుకు ప్రాసిక్యూటర్గా ఎన్నికైన వారు ఎవరంటున్నా కరీం ఖాన్. ఈయన ఏ దేశం వారంటే బ్రిటన్ అండి. నెక్స్ట్, ఆసియా ఖండంలోని అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆసియా ఖండంలోని అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారా అంటున్నా తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారండి. తమిళనాడులో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటున్నా తూతుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని స్వర్ణమలై అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారండి. ఎత్తు ఎంత అంటేనా 135 అడుగులు. 135 అడుగుల ఎత్తున సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఆసియా ఖండంలోని అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారండి. మరి తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని అడిగారు అనుకోండి, తూతుకుడి జిల్లాలోని కోవిల్పట్టి సమీపంలోని స్వర్ణమలై అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎంతెత్తు విగ్రహాన్ని నిర్మించాలనుకున్నారంటే 135 అడుగుల ఎత్తైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. నెక్స్ట్, ఇటలీ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇటలీ దేశానికి నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటున్నా మారియో డ్రాగి. మరి ఇటలీ యొక్క క్యాపిటల్ ఏదయ్యా అంటేనా రోమ్. ఇటలీ యొక్క క్యాపిటల్ రాజధాని ఏదంటేనా రోమ్. కరెన్సీ ఏంటంటేనా యూరో. కరెన్సీ వచ్చి యూరో. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇటలీ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటేనా మారియో డ్రాగి. మరి ఇటలీ యొక్క క్యాపిటల్ ఏదంటేనా రోమ్, కరెన్సీ ఏదంటేనా యూరో. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని 7 సిబ్బంది కొరకు సరుకు సరఫరా కోసం కార్గో షిప్ను కక్షలోనికి పంపిన దేశం ఏది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని 7 సిబ్బంది కొరకు సరుకు సరఫరా కోసం కార్గో షిప్ను కక్షలోనికి పంపిన దేశం ఏది? కక్షలోకి పంపిన దేశం ఏంటంటే రష్యా. ఇక్కడ భూమి యొక్క దగ్గర కక్షలో ఉన్నటువంటి ఐఎస్ఎస్ ఇండియన్ స్పేస్ శాటిలైట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 7 సిబ్బంది ఉన్నారు. ఆ 7 సిబ్బందికి కావాల్సినటువంటి సరుకు సరఫరా కోసం కార్గో షిప్ను కక్షలోకి పంపిన దేశం ఏదంటున్నా రష్యా. నెక్స్ట్, ఉత్తర అమెరికా ఖండంలోని ఏ దేశానికి భారత్ కరోనా టీకాను సరఫరా చేయనుంది? ఉత్తర అమెరికా ఖండంలోని ఏ దేశానికి భారత్ కరోనా టీకాను సరఫరా చేయనున్నదంటున్నా కెనడా దేశానికి మన భారతదేశంలో రూపొందించినటువంటి కరోనా టీకాను సరఫరా చేయడం జరుగుతుందండి. ఏ కరోనా టీకా అంటున్నా కోవాక్సిన్ సరఫరా చేయనున్నారు. మరి కోవాక్సిన్ రూపొందించిన సంస్థ ఏంటన్నా భారత్ బయోటెక్ రూపొందించినటువంటి కోవాక్సిన్ టీకాను కెనడాకు భారతదేశం సరఫరా చేయనున్నది. ఏ పథకంలో భాగంగా అంటున్నా వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేషన్. వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేషన్లో భాగంగా భారతదేశం కరోనా టీకాను కెనడాకు సరఫరా చేయనుందండి. ఉత్తర అమెరికా ఖండంలోని ఏ దేశానికి భారత్ కరోనా టీకాను సరఫరా చేయనున్నదంటే కెనడా సరఫరా చేసినటువంటి టీకా ఏదంటున్నా కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ రూపొందించిన సంస్థ ఏదంటున్నా భారత్ బయోటెక్. మరి ఏ పథకంలో భాగంగా ఈ కెనడాకు టీకాను సరఫరా చేస్తున్నాయంటున్నా వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేషన్ అనేటువంటి పథకంలో భాగంగా భారత్ కెనడాకు టీకాను సరఫరా చేయనున్నది. నెక్స్ట్, హోప్ అండి. దీన్ని ఏమని పిలుస్తారంటున్నా హోప్ వ్యామనౌక మార్స్పై గల ఏ అగ్నిపర్వతాన్ని తన కెమెరాలో చిత్రీకరించి భూమికి పంపించింది? ఏ అగ్నిపర్వతాన్ని పంపించింది అంటున్నా ఒలంపస్ మార్స్ అనేటువంటి అగ్నిపర్వతాన్ని చిత్రీకరించి భూమికి పంపించింది. మరి ఈ హోప్ వ్యామనౌకను ఏ దేశం పంపించినట్టున యుఏఈ. ఏ దేశం అంటున్నా యుఏఈ. అమోల్ లేదా హోప్ వ్యామనౌక మార్స్పై గల ఏ అగ్నిపర్వతాన్ని తన కెమెరాలో చిత్రీకరించి భూమికి పంపించింది? ఏ అగ్నిపర్వతాన్ని అంటేనా ఒలంపస్ మార్స్ అండి. ఒలంపస్ మార్స్ అనేటువంటి అగ్నిపర్వతాన్ని చిత్రీకరించి భూమికి పంపించింది. ఏది? హోప్ వ్యామనౌక. మరి ఈ హోప్ వ్యామనౌకను ఏ దేశం ప్రయోగించిందంటున్నా యుఏఈ. నెక్స్ట్, కోవిడ్ రహితంగా మారాలని జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటున్నా పుదుచ్చేరి.
పుదుచ్చేరి కోవిడ్ రహితంగా మారాలని జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటున్నా పుదుచ్చేరి. పుదుచ్చేరి యొక్క పాత పేరు ఏం పేరంటున్నా పాండిచ్చేరి. మరి పుదుచ్చేరిలో ఉన్నటువంటి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం పుదుచ్చేరిని ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కోవిడ్ రహితంగా మార్చాలని ఇక్కడ కోవిడ్ మీద అవగాహన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతున్నదండి. నెక్స్ట్ సెర్బ్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2021ని ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు అవార్డును ప్రదానం చేశారు? సెర్బ్ ఉమెన్స్ ఎక్సలెంట్ అవార్డు 2021ని ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది? ఎంతమందికి ఇచ్చారంటే నలుగురికి ఇచ్చారండి. సెర్బ్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2021ని ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేశారంటే నలుగురు. మరి వాళ్ళు ఎవరెవరు చూస్తున్నా డాక్టర్ శోభనా కపూర్, మరొకరు వచ్చేసి డాక్టర్ అంటారా బెనర్జీ, మరొకరు వచ్చేసి డాక్టర్ సోను గాంధీ, మరొకరు వచ్చేసి డాక్టర్ రీతు గుప్తా. ఈ నలుగురికి ఇవ్వడం జరిగిందండి. సెర్బ్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2021ని ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది? ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందంటున్నా మొత్తం నలుగురికి అవార్డు ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరెవరు అంటున్నా డాక్టర్ శోభనా కపూర్ ఒకరు, డాక్టర్ అంటారా బెనర్జీ ఒకరు, డాక్టర్ సోను గాంధీ మరొకరు, డాక్టర్ రీతు గుప్తా ఒకరండి. మొత్తం ఈ నలుగురికి ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2021ని ఇవ్వడం జరిగింది. మరి సెర్బ్ అంటే ఏమిటి? సెర్బ్ అంటున్నా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు. సెర్బ్ అంటున్నా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు. సెర్బ్ అంటే SERB సెర్బ్ అంటున్నా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. వీళ్ళు వచ్చేసి నలుగురికి ఈ సంవత్సరంలో ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పేద ప్రజలకు 5 రూపాయలతో భోజనం అందించే మా అనే పథకాన్ని పథకం పేరు వచ్చేసి మా అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటున్నా పశ్చిమ బెంగాల్. ఎవరైతే ఇక్కడ పేదవారు అతి పేదలు ఉంటారో అటువంటి వారికి కేవలం 5 రూపాయలతోనే కడుపు నిండా భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో మా అనేటువంటి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రారంభించిందండి. నెక్స్ట్ టీవీ, ఫ్రిడ్జ్, ద్విచక్ర వాహనం లాంటి వస్తువులు ఉన్నవారు రేషన్ కార్డు వదులుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? అంటున్నా కర్ణాటక. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే కర్ణాటక అండి. టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ద్విచక్ర వాహనం కానీ ఉంటే అటువంటి వారు తమ యొక్క ఉన్నటువంటి రేషన్ కార్డును వదులుకోవాలి, లేకపోతే వారి మీద కేసులు ఫైల్ చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటున్నా కర్ణాటక నిర్ణయించిందండి. దీని మీద ఇప్పటికే ఆ రాష్ట్రంలో అనేక విపక్షాలు కానీ లేకపోతే సాధారణ ప్రజలు కానీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం లేదా వ్యతిరేకించడం జరుగుతున్నది. నేటి సమాజంలో టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ద్విచక్ర వాహనం సామాన్య ప్రజలు కూడా ఇక్కడ నిత్యావసర వస్తువులుగా ఉన్నప్పుడే ఇటువంటివి ఉన్నవారు కూడా రేషన్ కార్డు వదులుకోవాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. ఏ రాష్ట్రం అంటేనా కర్ణాటక. నెక్స్ట్ వివిధ పోటీ పరీక్షలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో పాక్ష్ ప్రదక్షక్ చాలా ఇంపార్టెంట్ అండి. పాక్ష్ ప్రదక్షక్ అనే ఉచిత కోచింగ్ సదుపాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటున్నా ఉత్తరప్రదేశ్. వివిధ పోటీ పరీక్షలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో
పాక్ష్ ప్రదర్శక్ ఏదండి పాక్ష్ ప్రదర్శక్ అనే ఉచిత కోచింగ్ సదుపాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో నిర్వహించేటువంటి నీట్ కానీ లేదంటే పిఎస్సి యూపీఎస్సి కానీ లేదంటే ఎస్ఎస్సి ఇటువంటి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఉపయుక్తకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి పాక్ష్ ప్రదర్శక్ అనేటువంటి ఒక ఉచిత కోచింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి పాక్ష్ ప్రదర్శక్ అనేటువంటి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని అందిస్తున్న రాష్ట్రం ఏదంటున్నా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గూగుల్ మ్యాప్కు ప్రత్యామ్నాయంగా ఏ స్వదేశీ యాప్ ఇస్రోతో ఒప్పందం చేసుకుంది? గూగుల్ మ్యాప్స్కు ప్రత్యామ్నాయంగా ఏ దేశీయ యాప్ ఇస్రోతో ఒప్పందం చేసుకుంది? ఏదంటున్నా మ్యాప్ మై ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి. గూగుల్ మ్యాప్స్కు ప్రత్యామ్నాయంగా ఏ దేశీయ యాప్ ఇస్రోతో ఒప్పందం చేసుకుంది? ఏదంటే మ్యాప్ మై ఇండియా యాప్ అనేది ఇక్కడ ఇస్రోతో ఒప్పందం చేసుకుందండి. సాధారణంగా మనకు ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్లో మనము సెర్చ్ చేసుకొని నావిగేషన్తో వెళ్తుంటాం. అటువంటి దానికోసం మ్యాప్ మై ఇండియాను కూడా వాడచ్చండి. గూగుల్ మ్యాప్స్తో పోల్చుకుంటే మ్యాప్ మై ఇండియా ఇచ్చేటువంటి మ్యాప్స్ చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి మనకు. నెక్స్ట్ టాటా మోటార్స్కు నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? టాటా మోటార్స్కు నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే మార్క్ లిస్టోసెల్లా. భారతదేశంలోనే అత్యంత పెద్ద వాహన తయారుదారు సంస్థ ఏదంటే టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ యొక్క నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే మార్క్ లిస్టోసెల్లా నూతన సీఈఓగా నియమితులవడం జరిగిందండి. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు హమారీ సురక్ష మొబైల్ హాత్ 1090 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు హమారీ సురక్ష మొబైల్ హాత్ 1090 అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్. మనకు చూసుకుంటే సాధారణంగా ఏదైనా మనకు ఇబ్బందులు కలిగినా అనుకోండి, అప్పుడు మనము పోలీసు వాళ్ళకు ఫోన్ చేయలేం. ఏమైనా ఎమర్జెన్సీ సమయంలో మనకు ఉపయుక్తకరంగా ఉంటుందని 100కు మనం కాల్ చేస్తుంటాం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కానీ మహిళపైన దాడులకు కానీ అటువంటి సందర్భంలో మహిళలకు ఉపయుక్తకరంగా ఉంటుందనే ఉద్దేశంతో 1090 ఒక నెంబర్ను ఇక్కడ ఒక డయల్ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఆ కార్యక్రమం దానికి పెట్టినటువంటి కార్యక్రమం పేరున హమారీ సురక్ష మొబైల్ హాత్ 1090 మహిళలకు ఏమైనా సరే లైంగిక వేధింపులు కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా జరిగితే పోలీసులకు అత్యంత వేగంగా స్పందించేదానికి 1090 నెంబర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఎవరు ఏర్పాటు చేస్తారంటున్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. నెక్స్ట్ స్వదేశంలో టెస్ట్ క్రికెట్ నందు 200 సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్ ఎవరు? భారతదేశంలో 200 టెస్ట్ క్రికెట్ నందండి. స్వదేశంలో టెస్ట్ క్రికెట్ నందు 200 సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్ ఎవరంటున్నా రోహిత్ శర్మ. స్వదేశీ టెస్ట్ క్రికెట్ నందు 200 సిక్సర్లు కొట్టిన ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు అంటున్నా రోహిత్ శర్మ అండి. టెస్టుల్లో 200 సిక్సర్లు కొట్టినటువంటి ఏకైక క్రికెటర్ ఇతను. నెక్స్ట్ కార్పొరేట్ ఇండియా ఇండెక్స్ ఏ సంస్థ ప్రారంభించింది? కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను చాలా ఇంపార్టెంట్ అండి. కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? అంటున్నా ఐసిఐసిఐ లాంబోర్డీ సంస్థ ప్రారంభించిందండి. కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఐసిఐసిఐ లాంబోర్డీ సంస్థ ప్రారంభించింది. సాధారణంగా కార్పొరేట్ రంగంలో వివిధ పెట్టుబడులు కానీ పెట్టుబడుల ఉపసంహరణ కానీ షేర్ల కొనుగోలు అమ్మకాలు ఇటువంటి సందర్భంలో ఇక్కడ కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి వివిధ అంశాల మీద ఇక్కడ నివేదికలు ఇచ్చేదానికి ఒక కార్పొరేట్ సంస్థను
ఇక్కడ కార్పొరేట్ సంస్థ సంవత్సరం తన యొక్క నివేదికను ఇస్తుంది. దాని పేరు వచ్చేసి కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రారంభించిందంటున్నా ఐసిఐసిఐ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరంలో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఉపసంహరణ మరియు ఆ కంపెనీలు పెట్టుబడులు పెడితే లాభం వస్తుందా నష్టం వస్తుందా అటువంటి వాటి మీద ముందస్తు అంచనాలను రూపొందిస్తూ ఉంటుందండి. మరి కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ఏ సంస్థ రూపొందించిందంటే ఐసిఐసిఐ లాంబోర్డీ సంస్థ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 2021-22 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ అండి, చార్టర్డ్ అకౌంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, దీనినే ఐసిఏఐ అని పిలుస్తాం. ఐసిఏఐ అని పిలుస్తాం. ఐసిఏఐ అంటే ఏంది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఐసిఏఐ అంటేనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే నిహార్ ఎన్ జంబూసరియా. ఈయన ఎన్నిక కావడం జరిగిందండి. 2021-22 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే నిహార్ ఎన్ జంబూసరియా. మన దేశంలో ఉన్నటువంటి చార్టర్ అకౌంట్స్కు ఈయన అధ్యక్షుడిగా పనిచేస్తారండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ విభాగం నందు హరగోవింద్ ఖొరానా ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు 2020ను ఎవరికి ప్రదానం చేశారు? ఎవరు ప్రదానం చేశారంటున్నా హిమాన్షు శేఖర్. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ విభాగం నందు హరగోవింద్ ఖొరానా ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు 2020ను ఎవరికి ప్రదానం చేశారంటున్నా హిమాన్షు శేఖర్. ఈయన ఎవరంటున్నా ఐఐటి గాంధీనగర్ ప్రొఫెసర్ అండి. ఐఐటి గాంధీనగర్ ప్రొఫెసర్. సాధారణంగా ఎవరైనా సరే నూతన పద్ధతులను, తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తులను, లేదంటే సరికొత్త విధానాలను రూపొందించే వారికి బయోటెక్నాలజీ విభాగంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏదైనా హరగోవింద్ ఖొరానా ఇన్నోవేటివ్ యంగ్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు 2020 అండి. మరి ఈ అవార్డును ఎవరికి ఇచ్చారంటున్నా హిమాన్షు శేఖర్కి ఇవ్వడం జరిగింది. ఈయన ఎవరంటున్నా ఐఐటి గాంధీనగర్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఐఐటి బాంబే ఏ పేరుతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఐఐటి బాంబే ఏ పేరుతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటేనా చెరీష్. ఐఐటి బొంబాయి 2021 ఈ పేరుతో నిధులను సేకరించడం మొదలుపెట్టిందండి. ఐఐటి బాంబే ఏ పేరుతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ పేరుతో ప్రారంభించిందంటున్నా చెరీష్ ఐఐటి బొంబాయి 2021 అనే పేరుతో వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడితో ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రాకులాడుతూ ఉంటారో అటువంటి వారు డైలీ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ వారి యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.